హాయ్, మనం ఆన్లైన్లో గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాస్ అందజేస్తున్నాం. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈరోజు మనం ముఖ్యంగా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎలాంటి అప్రోచ్ని మనం తీసుకుంటే కంపల్సరీ సక్సెస్ అవుతాం, ఇందులో ఏపీ హిస్టరీ ఏ విధంగా అప్రోచ్ ఉండాలి, పాలిటీ ఏ విధంగా ఉండాలి, రెస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు మీ అందరికీ తెలిసిందే, సో ప్రిలిమ్స్ రిజల్ట్స్ అన్నది ఏప్రిల్లో ఇస్తారు అన్నది పరిగె సుధీర్ గారు సభ్యులు తెలియజేయటం జరిగింది. సో ప్రిలిమ్స్ రిజల్ట్ హార్డ్లీ ఒక వారంలో మనకు అందుబాటులోకి వస్తాయి. సో కట్ ఆఫ్ మార్క్ అన్నది 30 కన్నా తక్కువే ఉంటుందని అంచనాకి రావటం జరిగింది. సో మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఈ పరిగె సుధీర్ గారే ఆయన ట్విట్టర్లో ఎక్స్లో జూన్లో జరుగుతాయని తెలియజేశారు. సో ప్రాబబ్లీ కొద్దిగా అటు ఇటు అయినా కానీ జూలై వరకు అయితే వెళ్ళవచ్చు, బట్ జూన్లోనే జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి రిజల్ట్ బేస్ చేసుకొని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ అయితేనే మంచిది. సో ఇక్కడి నుంచి మనకు మిగిలి ఉన్న సమయాన్ని లెక్కేస్తే ఏప్రిల్ ఫుల్ మంత్ ఉన్నది చేతిలో, మే ఫుల్ మంత్ ఉన్నది, సో జూన్లో ఒక 15 డేస్ మన చేతిలో ఉన్నాయి. సో ఇక్కడ 30 డేస్ 15 డేస్ యావరేజ్ని చూస్తే 75 డేస్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా తర్వాత ఏమైనా బోనస్గా మిగిలితే ఇక్కడ 10 రోజులు 15 రోజులు అవి మనకు అందుబాటులోకి వస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం మన పండగలు, జ్వరాలు ఇవన్నీ కూడా తీసేస్తే నెట్గా మన చేతిలో ఒక 75 డేస్ ఉంటాయి. దీనిని మనం ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ మనం అప్డేట్ చేసుకునేవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఏపీ హిస్టరీ ఆల్రెడీ నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏ విధమైన మన అప్రోచ్ ఉంటుందని తెలియజేశాను. లాస్ట్ క్లాస్లో ఎకానమీని కూడా వివరించడం జరిగింది. సో ఈరోజు ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ చూస్తాం, దాంతోపాటుగా రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ కూడా పరిశీలన చేస్తాం. సో ఇది గ్రూప్ 1 ఏపీఎస్సి గ్రూప్ 1 లేటెస్ట్గా వచ్చిన మన ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో అందులో వచ్చిన పాలిటీ. సో ఇక్కడ పాలిటీ ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్ ప్లస్ సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు కలిపి 30 క్వశ్చన్స్ రావటం జరిగింది. ఇక్కడ మన పాలిటీ క్లాస్ నుంచి అరౌండ్ 23 క్వశ్చన్స్ని మనము క్యాచ్ చేయటం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 టెరిటరీ ఆఫ్ ఇండియా, నేను చెప్పిన ఈ క్లాసెస్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. సో భారత రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణం, దాని యొక్క వివిధ అంశాలు, పీఠిక గురించి వాళ్ళు ఇచ్చింది. సో క్లాసెస్ ప్రాపర్గా మీకు యూటిలైజ్ అవ్వటం జరిగింది. సో ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, వీటి మీద ప్రతి అంశాన్ని కూడా మనము అందజేయటం జరిగింది. సో వీటిలో ఏదైతే మినర్వా మిల్ కేసు ఉందో, సో ఆ మినర్వా మిల్ కేసు మీద ప్రశ్నలు రావటం, ఇక్కడ బియాండ్ ఎక్కడికి వెళ్ళలేదు. సో ప్రాబబ్లీ అక్కడ ఉండే సిలబస్ని ఇక్కడ ప్రశ్నల రూపంలో అందజేయటం జరిగింది. నెక్స్ట్ పార్లమెంట్ అండ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటాం, సెంట్రల్ గవర్నమెంట్, ఇక రాష్ట్రపతి మిగిలిన అందరి కూడా రావటం జరుగుతుంది. సో పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ నిర్మాణము, సభ్యుల అర్హతలు, బిల్లులు ఏ విధంగా ప్రవేశపెడతారు మొదలైన ప్రక్రియ అంతా కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేసాం. సో ఈ శాసన ప్రక్రియ అంతా కూడా పబ్లిక్ బిల్లు కానీ ప్రైవేట్ బిల్లు కానీ ఇక్కడ వీళ్ళు ఏదైతే అడిగారో అన్నీ కూడా మనం డిస్కస్ చేయటం జరిగింది. సో ఈ ఏరియా నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి. అదేవిధంగా బడ్జెట్కి సంబంధించి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఎకానమీలో వేరే రకంగా డిస్కస్ చేస్తాం, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ డిస్కస్ చేయటం జరిగింది. సో అవే అంశాలు ఈ ఏరియాలో మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానీ ఫైనాన్స్ బిల్లు వాటి రిలేటెడ్ కానీ ఇక్కడ మీకు అందజేయటం జరిగింది. అండ్ రాష్ట్రపతికి సంబంధించి వీటో అధికారాల మీద ఇక్కడ ప్రశ్న ఇచ్చాడు. సో క్లియర్గా మనం ఏ వీటోలు ఉంటాయి వాటికి సంబంధించి వివరణ అనేది ఇచ్చాము. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఆర్టికల్ 368 క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, దానికి సంబంధించిన క్లాసులు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. సో లోక్సభకి, రాజ్యసభకి అండ్ బిల్లులు కాలదోషాలు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని అప్పటి నుంచో చెప్తున్నాం. ఇది దీనికనే కాదు, గ్రూప్ 1కనే కాదు, గ్రూప్ 2కి కానీ సివిల్స్కి కానీ ఏ ఎగ్జామ్కైనా కానీ ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడని కాదు, ఎప్పుడైతే 1950 కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయిందో అప్పటి నుంచి నువ్వు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని చూస్తే దీని మీద బిట్ కనీసము 5 సార్లు పైన రిపీట్ అవటం జరిగింది. ఆఫ్టర్ 1970s తర్వాత యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ని విశ్లేషణ చేస్తే ఈ ఒక్క బిట్ మీద, ఈ ఒక్క ఆస్పెక్ట్ మీదే సుమారు 5 సార్లు రిపిటేషన్ అదే రావటం జరిగింది.
సో ఆ కోణంలో ఈ ఏరియా చాలా చాలా ఇంపార్టెన్స్ని చేస్తుందని మనం చెప్పాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అదే రావటం జరిగింది. నెక్స్ట్ స్టేట్ లెజిస్లేచర్, శాసనసభ, శాసనమండలి, స్టేట్ ఎగ్జిక్యూటివ్, గవర్నర్, వాటికి సంబంధించి సో మొత్తం అదే విధంగా మీకు రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ సెంట్రల్ స్టేట్ రిలేషన్కి సంబంధించి సో లెజిస్లేటివ్ రిలేషన్స్, ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఈ మూడింటి మీద కంపల్సరీ ప్రశ్న ఉంటుందని చెప్తున్నాం. ఆ మూడింటి మీదే రావటం జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము జిఎస్టీ మీద ఈ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో డిస్కస్ కూడా చేశాము. సో కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి సరైన అంశాలను కూడా ఇక్కడ అడగటం జరిగింది. ఇవన్నీ కూడా మనము ఇవ్వటం జరిగింది. డీటెయిల్గా చేస్తే వస్తుంది. లోకల్ గవర్నమెంట్, పంచాయతీరాజ్, వీటి మీద నేను గతంలో ఈ మధ్య గ్రూప్ 1కి సంబంధించి టీఎస్పీఎస్ వాళ్ళకి మెయిన్స్ వీడియో కూడా చేయటం జరిగింది. సో ట్యాప్ ఫండ్స్ ఏ విధంగా ట్యాప్ అవుతున్నాయి ఇక్కడ అనేది. సో కరెక్ట్గా అదే ఏరియాలోకి ఇక్కడ తీసుకొని వచ్చాడు ఫండ్. అండ్ కాన్స్టిట్యూషన్ బాడీస్లో క్యాగ్ ఎక్స్పెక్టెడ్, అదర్ ఆస్పెక్ట్స్లో ఇక్కడ రావటం జరిగింది. సో ఇక్కడ మనం పాలిటీని పరిశీలన చేస్తే కరెంట్ అఫైర్స్ కన్నా కూడా కన్వెన్షనల్ పార్ట్ మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కరెంట్ అఫైర్స్ కన్నా కూడా కన్వెన్షనల్, అక్కడ ఏదైతే పాలిటీ ఉందో దాని రిలేటెడ్గానే ఇప్పుడు నేను చూపించిన ప్రశ్నలన్నీ కూడా రావటం జరిగింది. ఇది గ్రూప్ 1కి. మరి గ్రూప్ 2కి ఏ విధంగా రేపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కన్వెన్షన్ మీద మనము పట్టు సాధించాలి. అట్ ద సేమ్ టైం అప్డేట్స్ ఏమైనా ఉంటే, కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ దీని మీద ఏమైనా ఉంటే వాటి మీద కూడా దృష్టి పెడితే ఇక్కడ మనకు మంచి స్కోరింగ్కి అవకాశం ఉంటుంది. సో ఆ కోణంలో మనము ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఏ విధంగా అప్డేట్ చేసుకుంటామన్నది నేను ఇక్కడ మీకు వివరిస్తున్నా. ఫస్ట్ ఏపీ హిస్టరీని పరిశీలన చేస్తే పెద్ద ఏపీ హిస్టరీలో అయితే మనం మార్పులు చేర్పులు చేసుకోలేము. ఇప్పుడున్న టైం సిచ్యువేషన్ ఉన్నది 75 days ఉన్నది. ఇక్కడ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఎకానమీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఏపీ హిస్టరీ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కానీ, ప్రసాద్ గారి బుక్ కానీ, రఘునాథరావు గారి బుక్ కానీ సో డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మనం ఎన్నోసార్లు మీకు దాన్ని చెప్పడం జరిగింది. దాంట్లో బిట్స్ కూడా చేయించాను. దానిని పర్ఫెక్ట్గా పట్టుకున్నా కానీ మీకు మంచి స్కోర్ అన్నది ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే నేను ఇచ్చానో మీకు దాని మీద 100% మీ చేతిలో అది సాలిడ్గా ఉంది, పర్వాలేదు అన్నప్పుడు మాత్రమే దాని మీద మీరు ఫర్దర్ రీసెర్చ్కి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ కూడా ఏపీ హిస్టరీ అంటే అడగటానికి ఆన్లైన్లో చాలా సోర్సులు ఉన్నాయి. బట్ చేతిలో ఉన్నదాన్ని వదిలేసి మీరు వేరే దేనికైనా వెళ్తే అక్కడ ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను దీనికి క్లాసెస్ ఇచ్చాను, మెటీరియల్ కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని 1కి 10 సార్లు చదివితే ఏదైతే నేను 75కి 50 ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నానో ఆ మార్క్స్లోకి ఈజీగా వెళ్తారు. గతంలో 60+ అవుట్ ఆఫ్ 75 అనుకునే వాళ్ళం. బట్ ఇక్కడ కూడా క్వశ్చన్ లెంత్ చేస్తే మనకు టైం కిల్లింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఆ కారణంగా నెగిటివ్ పోగా 50కి మీరు చేరుకోగలిగితే మంచి స్కోరు. సో ఉన్నదాన్నే బాగా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ ఇది 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్కి కానీ, మోడర్న్ ఏపీ మీద కానీ మీకు ఏదైతే ఆన్లైన్ సోర్స్లు అక్కడ కనిపిస్తున్నాయో దాంట్లో కాస్త రీసెర్చ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జిల్లాలని రీఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆ జిల్లాలో రీఆర్గనైజేషన్ చేసినప్పుడు ఏదైనా మొగల్రాజపురం గుహలు ఇప్పుడు ఏ జిల్లాలో ఉన్నాయి, గతంలో కృష్ణా జిల్లా అంటాం, ఇప్పుడు అది ఎన్టీఆర్ జిల్లానో ఏదో ఏరియా కిందకి రావటం జరిగింది. ఆ విధంగా ఏమైనా లిటిల్ బిట్ చేసుకుంటే అక్కడ మీరు వర్క్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇది ఏపీ హిస్టరీకి సంబంధించిన ఫార్మాట్. నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించి ఇప్పుడున్న బేసిక్స్ అన్నీ కూడా చదువుతూ వస్తారు. ఎక్కడ అప్డేట్స్ అవసరమో నేను అవి అందజేస్తూ వస్తాను. మీరు కూడా ఏదైనా అప్డేట్ అనిపిస్తే దాన్ని చేసుకుంటూ కూడా వెళ్తారు. ఉదాహరణకి లేటెస్ట్గా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దాని నియామక ప్రక్రియ అంతా కూడా మార్చడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి నేను క్లాస్ ఇచ్చాను. ఆ విధంగా ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో అవి చేసుకుంటూ పోతారు. సో 75కి 40+ తెచ్చుకోగలిగితే ఇక్కడ కూడా సాలిడ్ స్కోర్. అప్పుడు కూడా మనం గతంలో 60+ అవుట్ ఆఫ్ 75 అనుకునే వాళ్ళం. బట్ ఇక్కడ
క్వశ్చన్ పేపర్లా లేదు అది. గతంలో సింగిల్గా ఇట్లా ఇచ్చేవాడు. ఇప్పుడు 1 2 3 4 5 ఈ 5 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఆ 5 స్టేట్మెంట్స్ ఇక్కడ మనం చేయలేనివి కావు, బట్ టైం కిల్లింగ్ అన్నది జరుగుతున్నది. మీ టైంని బాగా వృధా చేస్తున్నాడు ఎగ్జామ్ హాల్లో. అదే ట్రాప్ అక్కడే. సో ఆ కారణంగా 40+ కానీ చేరుకోగలిగితే మనకు ఇది కూడా మంచి సాలిడ్ స్కోరే అవుతుంది. నెగిటివ్స్ అన్నీ పోగా. దానికన్నా ఎక్కువ వస్తే వదిలేసుకొని వస్తామంటే ఆ పిచ్చోడు ఎవడో ఉండడు కదా ఎగ్జామ్ హాల్లో కూర్చొని. దానికన్నా ఎక్కువ వస్తే తెచ్చుకుంటాం. కానీ ఇది పడకుండా చూసుకొని రావటం అనేది తెలివిగలతనం అవుతుంది. నువ్వు తెలివిగలతనము లోపల ఎగ్జామ్లో కూర్చొని 75కి నేను 70+ పెట్టి వచ్చాను, అందులో 65 కరెక్ట్ అవుతాయి నీ ఎగ్జామ్ హాల్లో కూర్చొని అనుకోవటం కాదు. బయటికి వచ్చిన తర్వాత కీ చెక్ చేసుకున్నప్పుడు 75కి 40+కి వెళ్ళావంటే అది నీకు కరెక్ట్గా నువ్వు ఎగ్జామ్ హాల్లో చేసి వచ్చావు అనేది ఇక్కడ నీ తెలివితేటలు బయటపడాలి. కానీ ఇక్కడ నేను 75కి 70 తెచ్చుకుంటా ఈ కలర్లో మాత్రం ఇప్పుడు ఉండకండి. ఎగ్జామినర్ లాగ్ కొడుతుంటే మళ్ళీ అసలు బుక్ ముట్టుకోవాలంటేనే భయం వేస్తుంది. సో ఆ క్రమంలో దీనిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇవి నేను ఇచ్చింది మామూలు స్కోర్లని. ఇప్పుడు ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే అట్లాంటి వాళ్ళు ఉంటే తెలుస్తుంది ఈ స్కోర్ నేను సాధించలేనా అని. కాకపోతే సీనియర్స్ కానీ ఇప్పటివరకు కాస్త ఫామ్లో ఉన్న అభ్యర్థులు కానీ ఈ స్కోర్స్ని ఎగ్జామ్ హాల్లో హ్యాండిల్ చేయటం ఎంత ఇబ్బంది అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. ఈ స్కోర్స్ పర్ఫెక్ట్గా పట్టుకుంటే జాబ్లో ఉంటారు. సో ఈ విధంగా లాగుతున్నాడు వాడు పాలిటీని. అక్కడ మీరు ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడుతున్నారు ఇన్ని స్టేట్మెంట్స్ వలన. అంతకుమించి ఏమీ లేదు. కాకపోతే క్లియర్గా కాస్త ఓపికగా చదువుకోగలిగితే ఈజీగా హ్యాండిల్ చేస్తాం. సో దానికోసమే మనం ఇప్పుడు ఒక 100% ఏ విధంగానే కానీ జాబ్ సాధించాలనే ఈ అప్రోచ్ నేను రూపొందించాను. ఏపీ హిస్టరీకి ఏంటి, పాలిటీకి ఏంటి, ఎకానమీకి ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏంటి, ఇది క్లియర్గా మనం వెళ్తున్న మ్యాప్. సో ఏపీ హిస్టరీకి మ్యాక్సిమం రివిజన్స్ చేసుకోవటం జరుగుతుంది. శాతవాహనాసు, ఇక్ష్వాకు, ఇంకా XYZ ఏదైతే ఉంటుందో రోజు టైం టేబుల్ పెట్టుకుంటాం. ఆ టైం టేబుల్కి అనుగుణంగా ఈరోజు ఇది మొత్తం కూడా కంటత వచ్చిందా రాలేదా, మన క్లాసులన్నీ కంప్లీట్ అయినాయా, మన మెటీరియల్స్ అన్నీ నువ్వు చదివావా, మొత్తం అన్నీ ఇప్పుడు నీ నోట్ నుంచి బయటికి వచ్చేసినాయా. సో ఆ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక 5 లెంతీ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసుకుంటావు. గతంలో ఈ శాతవాహనుల గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత రాజ్యం చేసింది ఎవరు, అట్లా ఒకటో రెండో సింపుల్గా వెళ్ళాం. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి 75 సంవత్సరాలు పరిపాలన చేసేవాడని ఈ కింది వారిలో ఏ చరిత్రకారుడు తెలిపారు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ చేసుకుంటూ, దాని తర్వాత ఇంకోటి పులమావి 2 తర్వాత రాజ్యానికి వచ్చిన వారు ఎవరు అని, మూడోది 2 శాతవాహనంలో పెట్టుకొని మూడోది ఇక్ష్వాకులో లేదా విష్ణుకొండల దగ్గరికి ఒక స్టెప్ వేస్తావు. నాలుగోది మళ్ళీ వెనక్కి వచ్చి శాతవాహనులు ఈ పురాణాల మత్స్య పురాణాల్లో పేర్కొనబడ్డారన్నట్టుగా తెలుపుతున్నది ఈ కింది పరిశోధకుడు. ఈ డిఫరెంట్ వేస్లో ఒక లెంతీ క్వశ్చన్స్ని ఒక 5 స్టేట్మెంట్స్ తోటి ఒక క్వశ్చన్ వచ్చేటట్టుగా డైలీ ఒక 5 క్వశ్చన్స్ నువ్వు పెన్ను పేపర్ పెట్టి ఫ్రేమ్ చేసుకోవటం జరుగుతుంది. ఈ అప్రోచ్ ఇది డైలీ నీకు టాస్క్. ఈ 75 డేస్ ఎవరైతే పర్ఫెక్ట్గా వాళ్ళ టైంని నేను చెప్తున్నట్టు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగారో వాళ్ళు కంపల్సరీ జాబ్లో ఉంటారండి. ఇక అందులో ఎటువంటి 1% కూడా డౌట్ ఉండదు. ఇంత వర్క్ చేసిన తర్వాత వాడు ఎంత పెద్ద లెంతీ క్వశ్చన్ ఇచ్చినా కానీ దాన్ని చూడగానే ఫాస్ట్ రీడింగ్ ఎట్లా అలవాటు అవుతుంది. ఆల్రెడీ దాని మీద ఒకసారి ఇప్పుడు మనము బయట ఎక్కడికైనా వెళ్తాము. సో అది కొత్త ప్రదేశం అయినప్పుడు అంత కొత్తగా ఉంటుంది. అదే ప్రాంతంలో నువ్వు 4-5 సార్లు తిరిగి ఉన్నావు అనుకో, మీ సరౌండింగ్ ఇంటి చుట్టూ సరౌండింగ్ 4-5 సార్లు తిరిగి ఉంటే చాలా, ఇప్పుడు నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి అటు ఇటు వచ్చి చేరుకోవటానికి నువ్వు వెళ్ళిన స్పీడ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో అదే గ్యాప్ నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. సో 4-5 సార్లు మీరు దాన్ని వెనక్కి ముందుకు తీసుకుని వచ్చి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు ఎగ్జామ్ హాల్లో ఆ ఫాస్ట్ రీడింగ్ అనేది మీరు క్యాచ్ చేయగలుగుతారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరగటానికి అవకాశం ఉంటుంది ఆన్సర్ చేసేవి. సో ఆ విధంగా ఇది ఏపీ హిస్టరీకి మీ అప్రోచ్ ఉంటుంది. 75 డేస్లో డైలీ 5 క్వశ్చన్స్ చొప్పున వెళ్తున్నా కానీ 400 నువ్వు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈసారి ఈ ప్రశ్న వస్తుంది అనుకున్నవి 400 తగులుతాయి. ఇందులో 400 నువ్వు చేసుకున్న దాంట్లో 20 నుంచి 30 వచ్చినా కానీ నీకు నష్టం లేదు. అది ఎగ్జామ్ హాల్లో నీ టైం సేవింగ్ ఒకటి అవుతుంది అండ్ కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అవుతుంది. పాజిటివ్ ఇది అంతా కూడా.
చూడండి ఎందుకు రాదు ఎగ్జామ్లో. సేమ్ ఆస్పెక్ట్ పాలిటీ కూడా అదే. మ్యాక్సిమం రివిజన్స్ ఇక్కడ చేసుకుంటూ వెళ్తాం, సిలబస్ని మనం ముందు పెట్టుకుంటాం అండ్ సిలబస్ తగ్గట్టు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని వర్క్ చేస్తాం. ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్స్ని కూడా అందివ్వటం జరుగుతూ వస్తుంది. ఇక్కడ కూడా డైలీ కంపల్సరీ ఈసారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభలో గరిష్ట స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది, గరిష్ట స్థానాలు ఉన్న రాష్ట్రాలను నువ్వు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటావు. లేదా రాష్ట్ర శాసనసభ స్థానాలు అధికంగా ఉన్నవి ఏవి, వాటిని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్. లోక్సభ స్థానాల్లో ఎస్సీ రిజర్వ్డ్ అధికంగా ఉన్నవి ఏవి, ఆ విధంగా. లేదా ఎక్కువ ఓట్లు పొందుతున్నది ఏది, రిజల్ట్ కూడా అప్పటికి వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువ ఏది వస్తున్నది. ఈ విధమైన డిఫరెంట్ అప్రోచ్. లేదా లోక్సభ పోటీ చేయడానికి అర్హత కావాల్సిన అర్హతలు ఏమిటి, ఈ విధమైన అప్రోచ్ తోటి ఇక్కడ నువ్వు వెళ్ళటం జరుగుతుంది. ఒక డైలీ 5 చేసుకుంటే 400కి రీచ్ అవుతున్నావు. ఇక్కడ నువ్వు 400 చేసినప్పుడు ఎగ్జామ్ హాల్లో వాడు ఎంత లెంత్ ఇచ్చినా కానీ ఒక 30 to 40 అవలీలలుగా చేసుకొని బయటకు వస్తావు. ఈ 2 స్ట్రాంగ్ బేస్ నీకు అవుతుంది. ఇంకా ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ నువ్వు కూడబెట్టిన స్కోర్ అంతా కూడా 150కి 90 తీసుకొని వస్తే ఈ 90ని నీ జేబులోంచి తీసి బయటపడేసేవి ఈ 2. ఒకటి నీకు స్కోర్ రాకుండా గట్టి బ్యారియర్గా ఉంటాయి, నెక్స్ట్ వచ్చిన స్కోర్ కూడా తీసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే ఇక్కడ సిలబస్ని ముందు పెట్టుకుంటాం. సిలబస్లో ఉండే ప్రతి లైన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ ఉంటాం. అందులో బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి దానికి కూడా ఏదన్నా కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఉన్నదా అనేది చూసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం డైలీ మనకు వస్తున్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ని కూడా కరెంట్ అఫైర్స్ సెంట్రిక్గా ఈ ఎకానమీని చదవటం జరుగుతుంది. ఈ విధంగా డైలీ ఒక 5 ప్రశ్నలు ఇందులో చేసుకుంటే ఎగ్జామ్ హాల్లో నీకు టెర్మినాలజీ ఇబ్బంది కాదు. అండ్ క్వశ్చన్ ఏ ఏరియా అంటే నేషనల్ ఇన్కమ్ నుంచి అడిగాడు. నేషనల్ ఇన్కమ్లో ఎక్కడి నుంచి అడిగాడు, జీడిపియా, జిఎన్పియా, పర్ క్యాపిటానా, లేకపోతే ఇంకోటా, ఆ ఏరియాలో మళ్ళీ స్పెసిఫిక్ ఇష్యూ స్టేట్ వైజ్గా వెళ్తున్నాడా లేకపోతే స్టాటిస్టికల్గా వెళ్తున్నాడా, ఎట్లా వెళ్తున్నాడు. సో అవన్నీ కూడా నీకు ఒక గ్రిప్ అనేది వస్తుంది. మామూలుగా చదివేదానికి నేను చెప్తున్న అప్రోచ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ అప్రోచ్లో నీకు ఎకానమీలో మంచి స్కోర్ని తీసుకొస్తాయి. ఇక్కడి నుంచి నెగిటివ్ రానిదు. ఇక్కడ ఎంత పెద్ద బేరియర్స్ ఉన్నా కానీ కొట్టి అవతల పడేస్తాయి. ఇది స్ట్రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ వే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇదే విధమైన అప్రోచ్ని మనము తీసుకొని వెళ్తాం. సిలబస్ ఇప్పటికే నేను క్లాసెస్ చాలా డీటెయిల్గా ఇచ్చాను. సిలబస్లో ఉండే ప్రతి లైన్ కవర్ చేసుకుంటూ వెళ్ళాను. సో దాంట్లో ఉండే ప్రతి లైన్ అభ్యర్థి కూడా కవర్ చేసుకుంటూ బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఎక్కడ ఏం అప్డేట్స్ వస్తున్నాయో అవి ఫాలో అవుతుంటాం. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే అవి కూడా చూసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా కరెంట్ రిలేటెడ్గా ఈ సబ్జెక్ట్ని కూడా పట్టుకోగలిగితే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మంచి స్కోర్ వస్తుంది. సో గ్రూప్ 2లో 100% జాబ్ ఖచ్చితంగా నేను తెచ్చుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ అప్రోచ్లో వెళ్తే ఖచ్చితంగా జాబ్ అనేది వచ్చి తీరుతుంది. ఇక్కడ మీకు ఏదైతే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉందో ఆ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇది ఓవర్కమ్ చేస్తుంది. ఏదైతే నేను కవర్ చేయలేదనిపిస్తుందో అన్నీ కవర్ చేసుకోగలుగుతారు. ఎగ్జామ్ హాల్లో వాడు ప్రశ్న ఎలా ఇస్తాడు అనే టెన్షన్ నుంచి బయటపడగలుగుతారు. ఏదైతే ఫోబియాస్ ఉన్నాయో అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అండ్ ఇట్లా పేపర్ టఫ్ చేస్తున్నప్పుడే సక్సెస్ అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా కూడా నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్తుంది. నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు చూశారు 150కి ప్రిలిమ్స్లో 30 దగ్గరికి తెచ్చి వదిలేడు స్కోర్ని. అంటే దాదాపు 4 లక్షల మంది రాశారండి. 4 లక్షల మంది స్కోర్ని వాడు ఎలా పడేయగలిగాడు ఎగ్జామినర్? అందరూ అంతకుముందు చాలామంది సోషాలజీలో 30/30, జోగ్రఫీలో 30/30, హిస్టరీలో 30/30 ఇవన్నీ చెప్పుకున్న వాళ్ళే కదా. ఆ మెంటల్ ఎబిలిటీలో 30/30, ఎక్కడికి పోయినాయి ఈ 30/30 అన్నీ కూడా? ఆ విధంగా లెక్కేస్తే 120 రావాలి ఇక్కడే కరెంట్ అఫైర్స్ని పక్కన పెట్టినా కానీ. సో మొత్తం కొడితేనే 30 రావట్లేదు ఇక్కడ. సో ఎగ్జామినర్ చాలా స్ట్రాటజిక్గా ప్యాటర్న్లోనే వెళ్తున్నాడు. సో అభ్యర్థులు కూడా ఈరోజు ఎవరైతే 50లో ఉన్నారో, ఇక్కడ 30/150లో 50లో ఉన్నారో వాళ్ళు 100% కాన్ఫిడెంట్గా ఉంటారు. ఖచ్చితంగా నా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుందని ఉన్నారండి. 50 రాని వాళ్ళు ఎవరు లేరు, ఉన్నారు అక్కడ. 50+ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
సో ఇది రేపు ఇక్కడ మెయిన్స్ అనేది డిసైడింగ్. ఇక్కడ అంటే సరే 90,000 మంది తీస్తాడు కాబట్టి ఏదో చెల్లుబాటు అయింది, వెళ్ళిపోయింది. ఇక్కడ అట్లా కాదు, కరెక్ట్గా 899 అంతవరకు మాత్రమే వస్తాయి. సో మెరిట్లో రావాలి. సో ఆ రావటానికి ఉన్న ఈ 75 డేస్ నువ్వు 5 సంవత్సరాల నుంచి చదివినా, 1 సంవత్సరం నుంచి చదివినా, ఈ 75 డేస్ వీటిని కన్సల్టేషన్ చేసుకునే రేంజ్లో లేకపోతే మొత్తం వృధా అవుతుంది. సో ఈ కారణంగానే నేను ఈ స్ట్రాటజీలోకి తీసుకొని వెళ్తున్నా. అభ్యర్థులు దీన్ని ఫాలో అయితే మంచిగా ఉంటుంది. ఇది కాకుండా నీ దగ్గర బెటర్గా ఏదన్నా ఉంటే దాన్ని ఫాలో కావు. బెటర్ ఎప్పుడు ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు. బట్ నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇదైతే ఇక అసలు నీకు నాకు తెలిసి ఎక్కడా మిస్ అవటానికి అవకాశం లేదు. ఇక్కడ 300/300 వస్తాయని నేను చెప్పట్లేదు, అది మూర్ఖత్వం అవుతుంది. బట్ ఈ 899లో ఉంటావు, అంతవరకైతే ఈ స్ట్రాటజీ ఇవ్వగలుగుతాం. 75/75 ఇక్కడ 75/75 ఇవన్నీ చల్లవు, ఇక అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి. సో ఇది మనం వెళ్తున్న అప్రోచ్. సో దీనికి సంబంధించి నేను అన్నీ మీకు డీటెయిల్స్ కూడా యాక్షన్ ప్లాన్ రూపంలో అందజేస్తూ ఉంటాను. సో రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఎకానమీ ఏవో కొన్ని కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ తీసుకొని వెళ్తాను. నేను ఆ తీసుకొని వెళ్తున్నప్పుడు పలానా చోట ప్రశ్న వస్తుంది, మీరు వర్క్ చేయండి అన్నప్పుడు ఆ రూపంలో వర్క్ చేసుకుంటూ వస్తారు. డైలీ నువ్వు ఏం చేయాలి ఏమని కూడా నేను చెప్తూ ఉంటాను. ఇది కాకుండా నీకు లేదు ఇంకోటి ఏమైనా చేసుకుంటా అంటే అది కూడా నువ్వు చేసుకో. బట్ ఇది చెప్పింది చేస్తే కాస్త ఈ 899లో అవకాశంకి దగ్గరగా వెళ్తారు. సో ఇది నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా అండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుతాను. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.